హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వరలక్ష్మి వ్రతం వీడియో అనేది కొంచెం లేట్గా పోస్ట్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ వల్ల నేను ఈ వీడియోని లేట్గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ముందు రోజు ప్రిపరేషన్స్ అండి. ఆ రోజు మిడ్నైట్ 11కి అట్లా స్టార్ట్ చేసాము. చూపిస్తాను. మొత్తం ముందుగా అయితే 12 దాటిన తర్వాత అయితే ఇలా ముగ్గులు అయితే వేసేసుకున్నాము. అంతలోపు ముందుగా అయితే అమ్మవారిని అయితే రెడీ చేసుకున్నాము. అండ్ 12:30 తర్వాత ఇంకా బయట వాకిలంతా ఊడ్చుకొని కల్లాపు చల్లుకొని ఇలా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాము. అండ్ ఇక్కడ మామిడి తోరణాలు అన్నీ కట్టేసుకున్నాము. అండ్ లోపల డెకరేషన్కి సంబంధించినవన్నీ మొత్తం నీట్గా సర్ది పెట్టుకున్నాము. అండ్ అమ్మవారిని కూడా రెడీ చేసుకున్నాము. అంతా కరెక్ట్గా కంప్లీట్ అయ్యే వరకు మాకు 1 అవుతుంది చూడండి టైం అయితే. మా అత్త అమ్మవారిని రెడీ చేసింది గాయ్స్. లక్ష్మీదేవి అమ్మవారు ఎంత క్యూట్గా ఉంది కదా. చాలా బాగా చేసుకున్నాము. మా విరాట్ అయితే ఇప్పుడు పడుకున్నాడు కదా. పడుకున్నావా లేదా? పండుకున్నా. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వరలక్ష్మి వ్రతం 4th వీక్ మేము ఈ వీక్ చేసుకుంటున్నాము. వరలక్ష్మి వ్రతం అయితే ఇప్పుడు మేము రెడీ అయిపోయాము. అమ్మవారిని అయితే నైట్ డెకరేషన్ అయితే చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు నైవేద్యాలు అయితే 5 రకాల నైవేద్యాలు అయితే చేస్తున్నాము. ఈసారి ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూస్తూ ఉండండి. ఎల్లో శారీ అయితే కట్టుకున్నాను. అమ్మవారికి ఎల్లో అండ్ గ్రీన్ అన్న ఏదైనా ఇష్టం అని చెప్పేసి ఎల్లో కలర్ అయితే శారీ కట్టుకున్నాను. అండ్ అంతా నైవేద్యాలన్నీ రెడీ చేశాక అండ్ ఇంకొక శారీ ఉందండి, అది కట్టుకుంటాను. లెట్స్ గెట్ స్టార్ట్. మన ఇంటికి వచ్చిన ముత్తైదుల కోసం అయితే మేము ఇలా అన్ని గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేస్తున్నాము. ఆకు ఒక్క తాంబూలం అన్నీ ఒక దాంట్లో పెట్టేసి ఇలా కవర్స్లో ఎందుకని చెప్పేసి ఇలా గిఫ్ట్ ర్యాప్ బాక్సెస్ అయితే తీసుకున్నాము. అందులో శనగలు అమ్మవారికి మనం ఏమేమి నైవేద్యం పెడతామో అవన్నీ అక్కడ పెట్టేసి అండ్ ఇక్కడ కలశం దగ్గర అయితే పూలతో అయితే అలంకరిస్తున్నాను. అండ్ మా అమ్మవారి శారీ ఎలా ఉందో చెప్పండి. హాయ్ గాయ్స్, ఇక్కడైతే మా అత్త నైవేద్యం చేస్తుంది. ఎన్ని రకాల నైవేద్యాలు? 5. ఏమేంటివి? అవి దద్దోజనం, పులిహోర, శనగలు, పోలేలు, పరమాన్నం. ఇప్పుడైతే ఇవన్నీ చేయబోతుంది మా అత్త. నేను వీడియో తీస్తున్నా. ఇక్కడైతే నేను పోలేలు చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఒక్కొక్క పోలేలు అలా అయితే ఒక 1/2 kg పిండి అయితే చేశాను అమ్మవారి కోసం అయితే. అండ్ ఇలా చిన్న చిన్నగా అయితే చేశాను. ఎప్పుడు పెద్దగా చేస్తాము ఇంకా అమ్మవారికి అని చెప్పేసి చిన్న చిన్నగా ఇలా చేసేసి ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము. అండ్ ఎంతమందికి ఇలా అమ్మవారికి పోలేలు చేస్తారో నాకు చెప్పండి గైస్. కొంతమంది ఏమో చక్కెరతో చేస్తారు, కొంతమంది బెల్లంతో చేస్తారు. ఎక్కువైతే మేమైతే బెల్లంతోనే చేస్తాను. అండ్ ఇక్కడ మా మదర్ వచ్చేసి అమ్మవారి కోసం పులిహోర అయితే కలుపుతుంది. ఇలా అమ్మవారికి ఇలా మనము సంవత్సరానికి ఒకసారి ఇలా నైవేద్యాలు అయితే పెట్టడం మన సాంప్రదాయం. డెకరేషన్ అన్నీ కంప్లీట్ చేసేసుకున్నాము. ఆయన ప్రసాదాలు కూడా రెడీ చేసుకున్నాము. అమ్మవారు ఎంత క్యూట్గా ఉంది చూడండి గైస్. చాలా అంటే చాలా. ఇక్కడ గిఫ్ట్ ఐటమ్స్ కూడా ప్యాక్ చేసేసాము. ఇలా బాక్సెస్లో అయితే సెట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ మా అమ్మవారు క్యూట్గా ఉందండి. నాకైతే చాలా ముద్దుగా అనిపిస్తుంది ఈ అమ్మవారు. చూడండి క్యూట్గా ఉంది. అండ్ ఇక్కడైతే కలశం రెడీ చేసేసుకున్నాము. ఇలా పండ్లు అన్నీ పెట్టేసేసుకొని ఇక్కడ కలశం అయితే రెడీగా పెట్టుకున్నాము. అండ్ ఇక్కడ శారీస్ అండ్ పువ్వులు పూజ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ మీకు ప్రసాదాలు చూపిస్తాను. పులిహోర
అండ్ అమ్మవారికి ఇష్టమైన పూలెలు, ఇదేమో వడలు, ఇది దద్దోజనం, అండ్ ఇది పాయసం. ఇలా 5 రకాల వెరైటీస్ అయితే చేసాము అమ్మవారి కోసం. అండ్ ఈవినింగ్ ఇక్కడ 4 అవుతుంది. అప్పుడు ఇంకా మళ్ళీ బయటంతా ఇల్లు అన్నీ ఊడ్చుకొని వాకిలంతా ఊడ్చేసుకొని మళ్ళీ అయితే ముగ్గులు అయితే పెడతాం. హలో గాయ్స్, మేమైతే ఇప్పుడు ఈవినింగ్ అవుతుందండి. ఫ్రైడే ఈవినింగ్ వరలక్ష్మి వ్రతం అయితే చేసుకుంటున్నాము. మేమైతే రెడీ అయిపోయాము. అండ్ ఇక్కడ మేము ముగ్గులు ఎలా వేసుకున్నామో చూడండి. అట్లనే ఇంట్లో కూడా ఇంకా అమ్మవారి పూజ ఇంకొక 5-10 మినిట్స్లో స్టార్ట్ అవబోతుంది. అండ్ మీరు కూడా నాతో పాటు పూజకు వచ్చేసేయండి. రండి. ఇక్కడ అయితే మెయిన్ ఎంట్రన్స్కి అయితే ఇలా అలంకరించుకున్నాము. అండ్ ఇక్కడ తులసి కోటకి అయితే ఇక్కడ కూడా దీపం ముట్టించుకుంటున్నాము. ఇప్పుడు ముట్టిస్తాము పూజ స్టార్ట్ అవ్వకముందుకు లోపలికి. అండ్ ఇక్కడ వచ్చేసి చూడండి మా అమ్మవారు ఎలా రెడీ అయింది. ఇప్పుడైతే పూజ స్టార్ట్ చేస్తాము ఇంకొక 5 మినిట్స్లో. అండ్ ఇక్కడ మా అమ్మవారు ఇక్కడ ముందుగా అయితే నేను మా వదిన దీపారాధనతో అయితే అమ్మవారికి స్టార్ట్ చేస్తున్నాము. ఫస్ట్ దీపాలు అయితే వెలిగించేసుకొని ఆ తర్వాత పూజా కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ పూజ వీడియో అనేది లెంత్ ఎక్కువ ఉండడం వల్ల ఇందులో అయితే సగమే పెడుతున్నాను. అండ్ ఇది పార్ట్ 1 పార్ట్ 2 వస్తుంది ఇప్పుడు ఈ వీడియో కూడా. ఇప్పుడు మీరు చూసేది మాత్రం పార్ట్ 1లో వస్తుంది. అండ్ ఇంకా సగం వీడియో అయితే పార్ట్ 2లో వస్తుంది. అండ్ కంటిన్యూ ఇట్లాగే చూడండి గాయస్. ఇక్కడ తులసి కోట దగ్గర దీపం ముట్టించుకొని వచ్చేలోపు ఇక్కడ మా కోడలు అయితే కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ దిగుతుంది. తను కూడా ఒక అమ్మవారి లాగా అక్కడ కూర్చుంది క్యూట్గా అందంగా, నా బంగారు కోడలు. అయితే నేను వ్రతం బుక్ అన్నీ అయితే ఇలా పెట్టుకుంటున్నాను. అండ్ కుంకుమ ఫస్ట్గా పట్టేసుకొని ఆ తర్వాత ఇంకా బుక్ స్టార్ట్ చేద్దాము అమ్మవారిది అని చెప్పేసి అయితే ప్రిపేర్ అవుతున్నాను ఇక్కడ. అండ్ ఇక్కడ కలశం పైన అండ్ వినాయకుడు గణపతి ముందు అయితే కొద్దిగా అక్షంతలు అయితే వేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే అండ్ ఇక్కడ వరలక్ష్మి వ్రతం పుస్తకం అయితే నేను చదువుతాను. అందులో ఉన్న నామాలు అన్నీ అయితే పూజ చేసుకొని అండ్ వ్రత సంకల్పం పూజ అన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే ముందుగా ఒక పువ్వు అయితే పెట్టేసి పూజ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఈ సంవత్సరం నుంచి అయినా నాలోని కష్టాలు బాధలు అన్నీ తొలగిపోయి నేను మంచిగా సుఖంగా సంతోషాలతో ఉండాలని మనసులో అయితే కోరుకున్నాను. ప్రతి కష్టాలు రావద్దు అన్నాను, కష్టాలు ఉండాలి, వాటికి తట్టుకొని నిలబడేంత ధైర్యం కూడా ఇవ్వమని అయితే కోరుకుంటున్నాను. ఎప్పుడూ సుఖమే కోరుకుంటే అది లైఫ్ కాదు కదా. నేనైతే అన్నీ అది ఉండాలి, లైఫ్లో కష్టాలు ఉండాలి, సుఖం ఉండాలి, ఈ 2 ఉంటేనే కదా మనకు లైఫ్ అనేది వాల్యూ, లైఫ్ ఏంటో కూడా తెలుస్తుంది. అండ్ ఇప్పుడైతే ఇంకా పూజ అయితే ఓం శ్రీకరణాయ నమః, ఓం వామనాయ నమః, శ్రీ నారాయణాయ నమః, ఋషికేశాయ నమః, పూలేవని పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంరక్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తాయ నమః, ఓం అజోక్షాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఎన్విషో నామారు పౌభాగ్యం
యాదాదేవి సర్వమంగళ తయోత్సవ స్మరణం తస్మిన్ సర్వం జయ జయమంగళం లాభాభిషేకం జయస్తేషం కుతస్తేషం పరాభవ యోషమిందివరస్య హృదయోస్తరధనార్దన ఆపదామపహార్దం దాతారం సర్వం సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో సమర్పణం సర్వమంగళ్యమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ లక్ష్మీ నారాయణభం నమః ఓం ఉమేశ్వరాయ నమః ఓం వాణి హిరణ్య దూరం చీట్లయ్యి ఆంపేసి ఓం సచి పురందరాభ్యాం నమః అరుంధతయ కనిష్టాభ్యాం నమః శ్రీ శ్రీ సాధన సర్వకో మహాద్వైత్యో నమః ఆయం ముహూర్త సుముహూర్త రోజు పసుపు గణపతి మీద అక్షంతలు వేసి శిష్టలు భూత పిశాచ ఏత భూతావరణ ఏతే శామతో రస బ్రహ్మ పూజ కర్మ సమారభే అక్షంతలు ఎడమ చేతి మీదుగా వెనుకకు వేసుకోగలము. ఈ చేతి ఈ చేతి ఓం భూం భూం భోగస మహామహం ఓం జనం ఓం తపం ఓం సత్యం ఓం తత్వయం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయ ఓం ఆపజ్యోతి రసామృతం బ్రహ్మ భూర్భువస్వరం అని ప్రాణాయం. అండ్ ఇక్కడ పూజ కంప్లీట్ చేసుకున్నాక ఇక్కడ మా ఇంట్లో ఉన్న చిన్న అమ్మవారికి అయితే ఫస్ట్గా వాయనం అయితే ఇస్తున్నాము. మా ఇంటి మహాలక్ష్మి అయిన నా ముద్దుల కోడలికి అయితే ఫస్ట్ వాయనం అయితే ఇస్తున్నాము. ఇలా పిల్లలకి ఇస్తే అసలు ఎంత అందంగా అసలు ఎంత బాగా అనిపిస్తారు కదా. అమ్మవారి మన ఇంట్లో తిరుగుతున్నట్టుంది అనిపిస్తూ ఉంటుంది ఒక ఆడపిల్ల ఇంట్లో ఉంటే. ఇక్కడైతే మా మదర్కి అయితే వాయనం అయితే ఇస్తున్నారు. ఇంకా మా ఇంట్లోనే కాకుండా బయట నుంచి ఎవరైతే ఫస్ట్గా వస్తారో వాళ్ళని మేము లక్ష్మీ స్వరూపంగా అయితే అనుకుంటాము. ఇప్పుడు ఇక్కడైతే నేను వాయనం తీసుకుంటున్నాను. ఎప్పుడైనా ఆడపిల్లకి ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే బొట్టు, గాజులు, కాలికి మెట్టలు అండ్ ఇవే కదా ఆడపిల్లకి అలంకారం, పసుపు కుంకుమ అనేది. ఎప్పుడైనా సరే ఏ పండగలైనా సరే మనం ఇలా కాళ్ళకైతే పసుపు పెట్టుకోవాలి. ఇప్పుడు జనరేషన్ అయితే అస్సలు ఏది పెట్టుకోవట్లేదు. ఎంత టెక్నాలజీ వచ్చినా కానీ మన సాంప్రదాయాన్ని మాత్రం మర్చిపోవద్దు.
ఎప్పుడు ఇలా పసుపు పెట్టుకొని ఉండాలి. నేను మాత్రం ఏ పండగకైనా సరే అండ్ శుక్రవారం పూట శుక్రవారం అయినా సరే నేనైతే కాళ్ళకి ఇలా పసుపు పెట్టుకుంటాను. ఇది ఒక మంచి వైబ్ అనిపిస్తుంది. ఒక మంచిగా ఇంట్లో పసుపు పెట్టుకొని అలా తిరుగుతూ ఉంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ అమ్మవారి అలంకరణ అయితే నాకు నిజంగా అక్కడ గూస్ బంప్స్ వస్తున్నాయి. అమ్మవారు మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంది. ఎందుకంటే మనం చూసే దాంట్లోనే ఉంటుంది. అమ్మవారు మన పక్కనే కూర్చుందేమో అన్నట్టు అసలు చూస్తూ ఉండాలనిపించింది. అండ్ ఇక్కడ మా వదిన నాకు శారీ పెడుతుంది. అండ్ మా మదర్కి పెట్టింది, నాకు పెట్టింది. ఇంకా ఎవరైతే ఫస్ట్గా లక్ష్మీదేవి స్వరూపంగా మా ఇంటికి వస్తారో వాళ్ళకు కూడా శారీ అయితే పెడుతుంది మా వదిన. అండ్ ఇక్కడ ఆశీర్వాదం అయితే తీసుకుంటుంది. తను పిల్ల పాపలతో నిండు నూరేళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలని అయితే దీవించాను. అండ్ ఇప్పుడు ఇక్కడ మా అక్క వచ్చింది. ఫస్ట్గా తినే లక్ష్మీదేవి స్వరూపంగా అయితే మేము భావిస్తాము. తినే ఫస్ట్గా వచ్చింది మాకు ఈవినింగ్ టైంలో ముత్తైదువులుగా లాగా. ఇంకా తిను మా పెద్దత్తయ్య వాళ్ళ కూతురు. ఇంకా అక్కకు కూడా ఫస్ట్గా ఇంకా పసుపు బొట్టు అయితే ఇస్తున్నాము. అండ్ ఇక్కడ చూడండి మా అమ్మవారిని అయితే నా కొద్దిగా అయితే తనివి తీరా చూడాలని అనిపిస్తుంది. నా పక్కనే ఉంది, నాకేదో ధైర్యం చెప్తూ ఉన్నట్టుంది అమ్మవారిని చూస్తూ ఉంటే. ఇలా లక్ష్మీదేవి ఎప్పుడు మనతో పాటే ఉండాలి, కానీ అది అసాధ్యం అండి. ఎందుకంటే అమ్మవారు ఒక్క దగ్గర ఉండదు కాబట్టి, చెంచలాదేవి కాబట్టి ఒక్క దగ్గర స్థిరంగా ఉండదు అమ్మవారు ఎప్పుడైనా సరే. అండ్ ఇక్కడైతే ఇలా ఇంకొకరు వాయినాలు తీసుకోవడానికైతే కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఒక్క ముత్తైదు వస్తుంటే ఒక్కొక్క లక్ష్మీ స్వరూపంగా అయితే మేము భావిస్తాము. అండ్ ఇలా అమ్మవారి వచ్చి మనల్ని దీవించినట్టుగా అయితే భావిస్తాము. ఇలా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఎప్పుడు చల్లగా ఉంటాము. అండ్ ఇక్కడైతే మా కోడలు చిన్న క్యూట్ అండి, తను ఇంకా 1 year కూడా లేదు. అండ్ ఎంత క్యూట్గా చూస్తుందో బొట్టు పెడుతుంటే. అండ్ ఇంత చిన్న మహాలక్ష్మి వచ్చినందుకైతే నాకు చాలా సంతోషంగా ఉంది.
ఇక్కడైతే మళ్ళీ ఇంకొక ముత్తైదు అయితే వచ్చారు. ఇంకా అందరికీ ఇలా పసుబొట్లు ఇస్తూ అయితే ఉంటున్నాము. అండ్ ఇక్కడ మా అల్లుడు అయితే మామూలుగా అల్లరి చేయట్లేదండి. వాడికి ఏంటంటే అక్కడ నైవేద్యాలు కావాలి అమ్మవారి దగ్గర అని చెప్పేసి సతాయిస్తూ ఉన్నాడు మమ్మల్ని. ఇప్పుడు ఇంకొక ముత్తైదుగా అండి. అండ్ మా పక్కనే ఉంటారు వీళ్ళు, మాన్సి మా ఫ్రెండ్. వాళ్ళకు కూడా ఇంకా పసుబొట్టు అయితే ఇస్తున్నాము. తిను మా ఆంటీ. అండ్ ఇలా ఒక్కొక్కరు ఇలా మనం ఫెస్టివల్స్ అప్పుడు పూజలప్పుడే కదా మనం ఎక్కువ కలుసుకునేది. ఈ బిజీ లైఫ్ షెడ్యూల్లో అయితే ఇలాంటి పూజలు వ్రతాలు ఉన్నప్పుడే అందరు కలుసుకుంటూ ఉన్నాము. అక్షంతలు అక్షంతం వీడియో ఇక్కడితో ఎండ్ చేయబోతున్నాము, ఎందుకంటే లాంగ్ లెంత్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా పార్ట్ 2లో అయితే ఇంకా ముత్తైదువులను అయితే చూపిస్తాను గైస్. అండ్ ఎవరైతే నా ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూ